గోల్కొండ జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు వచ్చాయి. ఇక చైర్మన్, మేయర్ పదవుల కోసం గెలిచిన పార్టీలు, అర్హత కలిగిన పార్టీల అభ్యర్థులను ఆ కుర్చీలో కూర్చోబెట్టేందుకు పార్టీ పెద్దలు పొత్తులు కలుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ మేయర్ స్థానంలో ఇప్పటి వరకు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు స్థానం కావడంతో ఇక్కడ కాషాయం జెండా ఎగరవేసింది. మేయర్ అభ్యర్థిగా బీజేపీకి చెందిన కొలగాని శ్రీనివాస్ని నిర్ణయిస్తూ పార్టీ ఫైనల్ చేసింది. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్ రావు పేరును ఆ పార్టీ ప్రకటించింది. కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్ ఎంపిక తీవ్ర పరిణామాలు, చర్చోపచర్చల తర్వాత తెరపడింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగరవేయాలన్న కమలనాథుల ఆకాంక్ష నెరవేరబోతోంది. ఎన్నికల అధికారులకు ఈ మేరకు ప్రతిపాదనలు పంపింది. మధ్యాహ్నం తర్వాత మేయర్ అభ్యర్థిగా బీజేపీకి చెందిన కొలగాని శ్రీనివాస్ని, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్ రావు పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో మేయర్ సీట్ను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వేసిన ఎత్తులు బీజేపీ ముందు చిత్తయ్యాయి. మేయర్ పీఠం కోసం తమ అభ్యర్థులు చేజారకుండా ప్రత్యేక శిబిరాలకు తరలించిన పార్టీలు, ఇతర పార్టీలు స్వతంత్రుల మద్దతు కోసం పావులు కదుపుతున్నాయి. బీజేపీ పార్టీ అత్యధికంగా 30 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండగా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మేయర్ పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయింది. 14 కార్పొరేటర్లను గెలుచుకున్న అధికార కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు సాధించకపోయినా ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతుతో మేయర్ పదవి దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందుకోసం ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తక్కువ డివిజన్లలో గెలవడంతో మేయర్, డిప్యూటీ పీఠంపై ఆశలు వదులుకున్నారన్న అంచనాలను తలకిందులు చేస్తూ క్యాంప్ రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. అయితే అటు కాంగ్రెస్ కూడా తమకు సంఖ్యాబలం ఉందని చెప్తోంది. కరీంనగర్ కార్పొరేషన్ దక్కించుకునే బాధ్యతను మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లకు అప్పగించింది పార్టీ అధిష్టానం. దీంతో వారిద్దరూ ఇప్పటికే కరీంనగర్ చేరుకున్నారు. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్కి ఇంకా 20 మంది కార్పొరేటర్లు కావాలి. ఎక్స్ అఫీషియో ఓట్లతో చూసినా బలం సరిపోదు. అటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన 9 మందితో పాటు రెబెల్గా గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఎమ్మెల్యే గంగుల కమరాకర్ ఆధ్వర్యంలోనే ఉన్నారు. వాళ్ళెవరూ పార్టీ మారబోమని, ఎవరికీ మద్దతు ఇవ్వరని బీఆర్ఎస్ చెప్తోంది. అటు ఎంఐఎంఐ కాంగ్రెస్కు మద్దతు తెలుపుతుందా లేదా అనేది ఇంకా తెలియదు. బీజేపీకి సరిపడా సంఖ్యాబలం ఉండడం వల్ల ఆ పార్టీకే కార్పొరేషన్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరెప్పుడు ఏం జరుగుతుందో వేచి చూడాలి.